వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పార్లమెంట్లో ఒకరిపై ఒకరు హాట్ కమెంట్స్ చేసుకుంటారు. మాటలు నిప్పుల్లాగా కురిపిచ్చేస్తారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు మాత్రం హీట్ పుట్టిస్తాయి. పార్లమెంటు పరిసరాల్లో వాతావరణం వేడిగా ఉంటుందంటారు. అలాంటిది ఆ వ్యక్తులు టీ తాగుతూ పిచ్చాపాటీగా మాట్లాడేసుకున్నారు. ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకున్నారు. అంతా కొద్దిసేపు నవ్వులు పువ్వులు విరిశాయి. తూటాలు పేల్చే గన్నులన్నీ ఒకే చోట కూర్చున్నాయి. ఆ సంఘటన పార్లమెంట్లో చోటు చేసుకుంది. శీతాకాల సమావేశాల చివరి రోజున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన టీ పార్టీకి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఆ పార్టీ కాస్త రాజకీయ వేడిని క్లుప్తంగా తగ్గించింది. అసలు మ్యాటర్ ఏంటంటే గతంలోలా కాకుండా ప్రతిపక్ష ఎంపీలు కూడా టీ పార్టీలో చేరిపోయారు. ఈ సమావేశాన్ని చాలా స్నేహపూర్వకంగా ముగించారు. దాదాపు 3 వారాల పాటు ఆరోపణలు ప్రత్యారోపణల తర్వాత పార్లమెంట్ సభ్యులు అనధికారికంగా చర్చించుకునే అవకాశం దొరికింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ లేకపోవడంతో ప్రియాంక ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో సమాజ్వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర, ఎన్సీపీ ఎస్పీకి చెందిన సుప్రియా సూలే, సిపిఐ నాయకుడు డి రాజా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక చెప్పిన ఓ కథకి మోదీ సహా అందరూ నవ్వేశారు. ఇటీవల ఇథియోపియా, జోర్డాన్, ఒమెన్ దేశాలకు చేసిన పర్యటనల గురించి ప్రియాంక ప్రధాని మోదీని అడిగి సమాచారం తెలుసుకున్నారు. అయితే ప్రధాని మోదీ టూర్ బాగుందని ప్రియాంక కితాబ్ ఇవ్వడం ఆశ్చర్యకరమంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే గతంలో భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షులు పుతిన్ టీ పార్టీకి రాహుల్ని ఆహ్వానించకపోవడంతో విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దానికి విరుద్ధంగా స్పీకర్ ఇచ్చిన టీ పార్టీకి ప్రియాంక హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత వర్షాకాల సమావేశాల తర్వాత స్పీకర్ ఇచ్చిన టీ పార్టీని రాహుల్ బహిష్కరించారు. నిన్న జరిగిన టీ పార్టీకి మాత్రం ప్రియాంక గాంధీ హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్ష ఎంపీలందరూ టీ పార్టీకి హాజరు కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముందే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ప్రధాని మోదీ నడిపిన చాణక్యం ఫలించిందన్న టాకు వినిపిస్తుంది. ఈ నవ్వుల పువ్వులు కంటిన్యూ అవుతాయా? పార్లమెంట్లో ప్రశాంత వాతావరణంలో చర్చలు జరుగుతాయా అనేది చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు షేక్ బాజీ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా అంధెం రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాజీ గారు, అదేవిధంగా రామరెడ్డి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తంగా రామరెడ్డి గారు, చూస్తున్నాం మొన్న రాహుల్ అయితే పిలవలేదు, కానీ ఈ రోజు ప్రియాంకను పిలిచారు. ప్రియాంకతో మంచి చర్చలు సాగుతున్న పరిస్థితి ఏంటి? రాహుల్ని పిలవకపోవటానికి ప్రియాంకను పిలవటానికి కారణం ఏంటి? ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? అది రాష్ట్రపతి గారు ఇచ్చిన తేనీటి విందులో పుతిన్ గారు వచ్చినప్పుడు రష్యా అధ్యక్షుడు అంటే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమైన ఆ సంబంధం ఉన్న వాళ్ళని పిలవాలనుకున్నట్టు అందులో విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ శశి థరూర్ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే రష్యాతో బెస్ట్ ఫ్రెండ్ మనకు ఇప్పుడు ప్రపంచంలో మనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే రష్యా. అందులో రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు, మోడీ గారు ఇద్దరు ప్రాణ స్నేహితులాగా ఉంటారు, ఇది అందరికీ తెలుసు. సో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమంలో అది ఆహ్లాదకరంగా ఉండాలని కావచ్చు. ఇంకా రాహుల్ వస్తే ఆహ్లాదకర వాతావరణం చెడిపోతుందా? ఆయన ఇంతమంది బహిష్కరించాడు, పిలిస్తే మీటింగ్ అని చెప్పారు కదా, రాహుల్ తీరు తెలుసు కదా. ఏమో అది ఎందుకు, అది రాష్ట్రపతి భవన్ నిర్ణయం, అది పిఎం నిర్ణయం కాదు, ప్రభుత్వ నిర్ణయం కాదు. మీరు అన్నారు, మీరు మాట అన్నారు రామరెడ్డి గారు, రష్యా భారత్ కు మంచి మిత్రుడు. సరే, మోదీతో ఎంత క్లోజ్ గా ఉన్నా గానీ అక్కడ పుతిన్ని మోదీని కాసేపు పక్కన పెడితే రష్యా భారత్ని ఇద్దరిని చూస్తే మొదటి నుంచి కూడా స్నేహం ఉంది. మన దేశం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా రష్యా సహాయ సహకారాలు అందిస్తుంది. ఒక మంచి ఆప్తమిత్రుడు భారత్కి ఎవరన్నా ఉన్నారు ప్రపంచంలో అంటే అది రష్యానే. సో ఈ రోజు మీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు. ప్రభుత్వాలు మారినా విదేశాల పరంగా, స్నేహాల పరంగా ఎప్పుడు కూడా కామన్ పాయింట్ అనేది ఉంటుంది. సో అటువంటి విందుకి ప్రతిపక్ష నేతను కూడా ఆహ్వానిస్తే బాగుండేది కదా. మరి అది రాష్ట్రపతి భవన్ నిర్ణయం. రాష్ట్రపతి భవన్ నిర్ణయాన్ని మనం రైటా రాంగా మనం అనడం కరెక్ట్ కాదేమని నా అభిప్రాయం. వారు మనం పిలిచిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇంకెవరంటే శశి థరూర్ ఎందుకు పిలిచారని వచ్చి, ఆయన కాంగ్రెస్ ఎంపీనే కానీ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ హోదాలో శశి థరూర్ గారిని పిలవడం జరిగిందని తెలపడం జరిగింది. కాబట్టి దానికి సంబంధం లేని వాళ్ళు పిలవలేదు రాష్ట్రపతి భవన్. బాజీ గారు ఎలా చూస్తున్నారు? మొన్న రాహుల్ నేమో తేనీటి విందుకు పిలవలేదు, ఈ రోజు ప్రియాంకతో చాయ్ పే చర్చ అంటూ నవ్వుల పువ్వులు విరిసిన పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు? ముందుగా మన ఐన్యూస్ వీక్షకులకి, మీకు అట్లాగే ప్యానల్ రామరెడ్డి గారికి కూడా నమస్కారం అండి. మోడీ గారి ఆయన యొక్క నిరంకుశ నియంతృత్వ ధోరణికి
అది పరాకాష్ట. ఎందుకంటే ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ని ఒక ఫారిన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు పిలవడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారిని ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాల్లో కూడా ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చిందండి. ఎందుకంటే ఇంటర్నల్ గా పాలిటిక్స్, రాజకీయాలు, వైవిధ్యాలు ఎన్నైనా ఉన్నప్పటికీ కూడా యాజ్ ది కంట్రీ వీఆర్ వన్ అనే ఒక ఐక్యతా భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం అనేది డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇవాళ దాన్ని తొంగలోకి తొక్కుతూ మరి మోడీ గారు ప్రవర్తిస్తా ఉన్నారు. నిజంగా ఏంటంటే పుతిన్ గారు వారు అంటున్నారు మంచి స్నేహితుడు మోడీ గారికి, భారత్ మంచి, అఫ్ కోర్స్ అది స్నేహితాలు పర్సనల్. కానీ ఒక ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలంటే ప్రోటోకాల్, సంప్రదాయం, ట్రెడిషన్, ఇండియన్ ట్రెడిషన్. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా పిలవడం అనేది చాలా అవసరం కూడా. ఎందుకంటే ఒక భిన్నమైన దృక్పథాలు అక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో మాత్రం నేను అంటే బాజీ గారు ఒక్కసారి బాజీ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. రామరెడ్డి గారు చూస్తుంటాం, అంటే ఈ రోజు రష్యా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఒక దేశం ఇంకో దేశంతో చర్చలు జరుగుతున్నా లేదా పర్యటనలు జరుగుతున్నా ఆ దేశానికి సంబంధించి పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టాలని నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు. కొన్ని కీలక నిర్ణయాల ఒప్పందాలు కూడా జరుగుతాయి. సో అటువంటప్పుడు ఒక ప్రతిపక్ష నేత కూడా పక్కన ఉంటే ఒక మంచి సందేశాన్ని పంపిన వాళ్ళం అవుతాం కదా. సరే, కాసేపు పార్టీలు ఇవన్నీ కూడా పక్కన పెడదాం, ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా పక్కన పెడదాం. నిజంగా అంటే ఇప్పుడు కుదురుతున్న ఒప్పందాలు కావచ్చు, రావాల్సిన పెట్టుబడులకు సంబంధించి అధికార ప్రతిపక్షాలు, అది రాష్ట్ర స్థాయి నుంచి కూడా మాట్లాడుకుందాం మనం, అధికార ప్రతిపక్షాలు ఇద్దరు ఉంటే వచ్చే కంపెనీలకి కానీ అదేవిధంగా పర్యటన చేసిన దేశాధినేతలకు కానీ ఒక మంచి సందేశం పంపే అవకాశం లేదంటారా? ప్రతిపక్షం నిర్మాణాత్మక బాధ్యత వహించినప్పుడు ఆ వాతావరణం సాధ్యమవుతుంది. మీకు నేను చెప్తాను ఎగ్జాంపుల్. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చైనా యుద్ధం టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు జనసంఘ్ నాయకుడు వాజ్పేయి గారిని తైవాన్ పంపడం జరిగింది. వారు చెప్తే తైవాన్ కు ఆ రిప్రజెంటేషన్ డెలిగేషన్ లో వారు వెళ్ళడం జరిగింది. తర్వాత పాకిస్తాను కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని జెనీవాలో ఒక యుఎన్ మీటింగ్ లో తీర్మానం ప్రవేశపెడుతుంటే దాన్ని వీగిపోవడం కొట్టడం కోసం అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు మోడీ గారిని రిక్వెస్ట్ చేశారు, మీరు వెళ్ళి దానికి చేయంటే మోడీ గారి నాయకత్వంలో అప్పుడు విదేశాల వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గారు మోదీ గారితో పాటు వెళ్ళి ఆ తీర్మానాన్ని ఓడిపోయేటట్టు చేయడం జరిగింది. ఇట్లా ప్రతిపక్ష కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా బంగ్లాదేశ్ యుద్ధం టైంలో గాని ఎక్కడ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ఏ యుద్ధంలో గాని జనసంఘ్ గాని బీజేపీ గాని ఎప్పుడు తప్పట్లేదు. కానీ వీళ్ళేందంటే మన రాహుల్ గాంధీ అసలు దోమ కూడా రావలేదట అక్కడ. ఆయన ఎవరు జైషే మహమ్మద్ చీఫ్ ఆయన చెప్పిందని కేసీఆర్ అంటాడు. మన సైనికులను ముట్టి మీద రేవంత్ రెడ్డి అంటాడు. వీళ్ళు రాహుల్ గాంధీ విదేశాలకు పోయి మన దేశం మీద, మన ఎలక్షన్ కమిషన్ మీద, మన సైన్యం మీద నెగటివ్ విష ప్రచారం చేస్తుంది. ఇలాంటి వాళ్ళని పిలిస్తే ఆడ వాతావరణం ఎలా ఉంటుంది? వాళ్ళు ఆ విధంగా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లో లేరు. 17 కేసులు వేశారు కేంద్ర ప్రభుత్వ విషయంలో. వాళ్ళు తెచ్చిన జిఎస్టీని దాంట్లో మార్పులు ఏంటంటే ఈ పెట్రోలియం ప్రాడక్ట్ ఇంక్లూడ్ జిఎస్టీ చేస్తే దాని మీద కేసు, అన్ని 17 కేసులు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎక్కడ కలిసి రావట్లేదు. ఇలాంటి వాళ్ళను మన గెస్టులు పిలిస్తే, విదేశీ గెస్టులు వచ్చినప్పుడు పిలిస్తే మన దేశం పరుగు పోతుంది అన్న భయం కూడా ఉండొచ్చు ప్రభుత్వానికి ఉంటది. ఆ అనుమానం ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటది. ఇంతకుముందు ఏంటంటే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు విదేశీ ఏమైనా అధ్యక్షులు, ప్రధానమంత్రి వస్తే మన్మోహన్ సింగ్ ప్లేస్ సోనియా గాంధీ కలుస్తుండే, మన్మోహన్ సింగ్ పక్కన సైలెంట్ కూర్చుంటుండే. ఏ హోదాలో అది అట్లా చేసి దేశం పరుగు తీశారు. అటువంటి జరగకుండా దేశ ప్రధాని, దేశ రాష్ట్రపతి వీళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్. రాష్ట్రపతి నమస్కారం చేసినా, ప్రైమ్ మినిస్టర్ నమస్కారం చేసినా ప్రతి నమస్కారం చేయని సీన్లు మనం చూసాం. సో అలాంటి అక్కడ ఏంటంటే మన దేశం పరుగు కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, రాష్ట్రపతికి ఉంటుంది. ఆ విధంగా ఆలోచించాలి. కొన్ని ఇంకోటి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్క మాట విదేశీ గెస్టులతో ప్రతిపక్ష నాయకుని కలవాలి, మమ్మల్ని ఇప్పుడు కలవట్లేదు అంటే మరి ఆ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. వాళ్ళు కలవాలని కోరుకోవాలంటే ఆ స్థాయిలో ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. వాళ్ళు కోరుకున్నప్పుడు సాధ్యమైంది, ఆ స్థాయి మెయింటైన్ చేసినప్పుడు సాధ్యమైంది. ఆ స్థాయి మెయింటైన్ చేయనప్పుడు, వాళ్ళు కోరినప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదు. ఏంటి బాజీ గారు, రామరెడ్డి గారు కౌంటర్స్ కి ఏం చెప్తారా ఆన్సర్? ఆయన కౌంటర్స్ కాదండి, అవన్నీ ఆయన సర్దిపుచ్చుకునే ధోరణితో మాట్లాడుతున్నాడు. తప్పుల్ని సర్దిపుచ్చుకునే ధోరణితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మకంగా
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదండి. మన పాకిస్తాన్ తో ఆ ఉగ్రవాదుల మీద ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదా? కాంగ్రెస్ పార్టీ సంఘీభావాన్ని ప్రకటించలేదా? రాహుల్ గాంధీ ప్రచారం చేసిండు. మీరు ఆగండి నేను చెప్తున్నాను ఇవ్వలేదండి. అప్పుడు సంఘీభావం ఇవ్వలేదా? అనేక సార్లు సంఘీభావం ఇస్తారు. అంటే మీరు చేసే తప్పులు భజన కొడితే సంఘీభావం ఇవ్వనట్ట, భజన కొట్టకుండా ఉంటే భజన కొట్టాం. మీరు చేసే బ్లండర్స్ అన్నింటిని కూడా ఎత్తి చూపిస్తాం. అపోజిషన్ ఉన్నది దేనికి? ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టడానికే ఉంది. మేము భజన చెయ్యం. విదేశాల్లో దుష్ప్రచారాలు కాదు. రామరెడ్డి గారు ప్లీజ్ జిఎస్టీ విషయం మాట్లాడారు. జిఎస్టీలో ఏం చేశారు? మీరు ఏం వెనకబెట్టారు? 11 ఏళ్ళు రక్తాన్ని పీల్చారు ప్రజలు, దేశ ప్రజల్ని పీల్చి ప్రజలు గగ్గోలు పెడతంటే తగ్గించారు. మళ్ళీ జిఎస్టీని మనం తగ్గించారు. ఎందుకు తగ్గించారు? ఇలా 11 ఏళ్ళు వెనక్కి ఇచ్చేస్తారా దేశానికి? చెప్పండి. చెత్త పరిపాలన చేస్తాం మీరు మాట్లాడతారు. ఒక చిన్న సబ్మిషన్ రామరెడ్డి గారి నుంచి బాజీ గారు, ఒక చిన్న సబ్మిషన్. మీరు ఎందుకు 25%, 40% జిఎస్టీ పెట్టి దాన్ని ఎందుకు తగ్గించారు? చెప్పండి సమాధానం. రైట్ ఒక చిన్న సబ్మిషన్ తీసుకుందాం బాజీ గారు. రామరెడ్డి గారు ఏంటి మీ సబ్మిషన్ ఏంటి? 2017లో జిఎస్టీ అమలు వచ్చినప్పుడు రాష్ట్రాలు ఆబ్జెక్షన్ చెప్పినాయి, మా ఆదాయాలు తగ్గుతాయి. ఎందుకంటే జిఎస్టీలో పన్నులు తక్కువ ఉన్నాయి, మా ఆదాయాలు తగ్గుతాయి. అంటే దాన్ని 5 ఏళ్ల వరకు కేంద్ర ప్రభుత్వం కాంపెన్సేట్ చేస్తామని చెప్పి కాంపెన్సేట్ చేయడం జరిగింది. 2017 నుంచి 2022 వరకు. ఈవెన్ కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా గానీ ఒక 2-3 కొద్ది నెలలు వెనుక ముందుగా కాంపెన్సేట్ జరిగింది. జిఎస్టీ వల్ల పన్నులు తగ్గడం వల్ల. అయిపోయింది మీ సబ్మిషన్. ఆన్సర్ తీసుకుందాం. మీ సబ్మిషన్ అయిపోయింది. బాజీ గారు ప్లీజ్ కంటిన్యూ. కాంగ్రెస్ పార్టీ జిఎస్టీ స్టార్టింగ్ నుంచి చెప్తా ఉంది ఏమని? ఈ రేట్లు, పన్ను రేట్లు చాలా ఎక్కువ, ప్రజల మీద భారం అవుతుంది, తప్పు, తగ్గించండి అని డే 1 నుంచి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. తెచ్చింది మేమే, కాంగ్రెస్ పార్టీ జిఎస్టీ స్టార్ట్ చేసింది, దాన్ని ఆవిష్కరించింది. రైట్ ఇవన్నీ ఉంటాయి. రైట్ జిఎస్టీ అవ్వచ్చు, ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి అవ్వచ్చు, ఓట్ చోరీ అంశం అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేశంలో జరుగుతున్న పరిణామాలే. కానీ ఒక విదేశీ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పిలవాల్సి ఉంటుంది, పిలిస్తే బాగుంటుంది అనేది చాలా మంది నుంచి కూడా వినిపిస్తున్న టాక్. రామరెడ్డి గారు, ఈ నేపథ్యంలోనే ప్రియాంకతో నిన్న మోడీ చాలా చనువుగా మాట్లాడారు. ఇప్పుడు మనం స్క్రీన్ పై కూడా చూస్తున్నాం, ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. సో ప్రజలకు ఒక మంచి సందేశం పంపే విధంగా ఉన్న పరిస్థితి. సో ఈ పరిస్థితి అప్పుడు కూడా ఉంటే బాగుండేది కదా, ఎందుకు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు? పార్లమెంటు చర్చ జరిగినప్పుడు వాడివేడి చర్చలో ప్రతిపక్షం, అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్యన కొంచెం ఒక ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. దాన్ని పోగొట్టడానికి స్పీకర్ గారు తేనెటి బిందు ఇచ్చి ఆ వాతావరణం పోగొట్టే ప్రయత్నం. ఇట్లా విదేశీ గెస్టులు ఉండరు. ఇంట్లో ఏమైనా పొరపాటు చేసినా, ఎవరైనా తప్పుగా బిహేవ్ చేసినా దేశ పరువు పోదు. కాబట్టి ఇలాంటి దాంట్లో రిస్క్ తీసుకోవచ్చు. కానీ విదేశీ గెస్టులు వచ్చినప్పుడు మన దేశ పరువు పోకుండా ఆ జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి, రాష్ట్రపతికి వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి విదేశీయులు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, విదేశీ అధ్యక్షుడు ఎక్కడ ఏం మాట్లాడాలని తెలియదు. ఎవరు కాలేదు. ఒక విషయం, ఇంకో విషయం చెప్తాను. వీళ్ళ ప్రతిపక్ష తీరు ఎలా ఉంటుందంటే, పోఖ్రాన్ 1 1975 లో 75 చేసినప్పుడు, ఇందిరాగాంధీ చేసినప్పుడు జనసంఘ్ దాన్ని స్వాగతించింది. అటామిక్ టెస్ట్. మేము పోఖ్రాన్ 2 98 లో వాజ్పేయి గారు చేస్తే కాంగ్రెస్ విమర్శించింది. అదే పోఖ్రాన్ టైప్, అదే అటామిక్ టెస్ట్ చేస్తే అధికార పక్షం కాంగ్రెస్ చేస్తే బీజేపీ స్వాగతించింది. అదే బీజేపీ జనసంఘ్, బీజేపీ పూర్వ పార్టీ. మరి అదే వాజ్పేయి ప్రభుత్వం చేస్తే కాంగ్రెస్ విమర్శించింది. ఇదే ఇక్కడనే నిర్మాణాత్మక పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించలేదు, ఎక్కడ ప్రభుత్వానికి సహకరించలేదు. ఎలక్షన్ కమిషన్ మీద భయంకర విచక్షణ చేస్తూ కోర్టు కేసే, కోర్టు ఎలక్షన్ కమిషన్ పవర్ ఉంది, ఎస్ఐఆర్ చేయొచ్చు. గతంలో ఆ కాంగ్రెస్ జవహర్లాల్ టైంలో 2 సార్లు జరిగింది, లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో జరిగింది, ఇందిరాగాంధీ టైంలో జరిగింది, పివి నరసింహారావు గారి టైంలో జరిగింది, మన్మోహన్ సింగ్ గారు వచ్చిన కూడా 2004లో జరిగింది. 20 ఏళ్ళ నుంచి జరగలే ఎస్ఐఆర్ అనేది. ఎప్పుడు జరిగేది? ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్నో సార్లు టీవీ ఛానల్ చెప్పిన, నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొత్త రాకుండా నాకు కూడా ఇప్పుడు 2 ఓట్లు ఉన్నాయి, చనిపోయిన ఓట్లు ఉంటాయి. 3 సిటీలో ట్రాన్స్ఫర్, ఇల్లు మారడం వల్ల కొత్తగా అప్లై అది ట్రాన్స్ఫర్ కాకపోవడం చెప్తున్నా. దాని మీద ఎలా ప్రచారం చేస్తున్నారు?
బయటికి పోయి విదేశాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ మీద దుష్ప్రచారం. ఇట్లాంటి వాళ్ళు అప్పుడు పిలిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుంది రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ చేసిందని. రైట్ బాజీ గారు, మొత్తంగా చూస్తున్నాం. సో పుతిన్ పర్యటనను వదిలేస్తే సరే ఖచ్చితంగా రాహుల్ గాంధీని పిలవాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల పిలవలేదని చెప్తూ ఉన్నారు. సో నిర్మాణాత్మక పాత్ర కాంగ్రెస్ పోషించట్లేదా, పోషించలేకపోతుందా? దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆ వ్యాఖ్యను మీరు ఎలా చూస్తున్నారు? అండ్ నిన్న ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఛాయ్ పే చర్చ జరిగింది. ప్రియాంక గాంధీ మంచి కథలు చెప్పారు. అదేవిధంగా మోదీ పర్యటన గురించి కూడా వాకప్ చేశారు ప్రియాంక. ఎలా జరిగింది, ఏంటి, దానివల్ల మన దేశానికి వచ్చిన ఏంటి అనేది. సో ఎలా చూస్తున్నారు? అప్రిషియేట్ కూడా చేశారట. నేను చెప్తుంది అదే. ప్రియాంక గాంధీ ఆవిడ హాజరయ్యి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయడమే ఒక కన్స్ట్రక్టివ్ రోల్ కాంగ్రెస్ పోషిస్తుందని దానికి నిదర్శనం. రామరెడ్డి గారు చెప్పేది ఖండిస్తున్నారు, తప్పది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పులు తడకని చేసే తప్పుల నిర్ణయాల్ని ఖండిస్తానే ఉంటాం, అవి అడుగుతానే ఉంటాం, ప్రశ్నిస్తానే ఉంటాం. దాన్ని మీరు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలంటే మీరు భజన కొట్టం. మీరు తప్పులు చేస్తున్నప్పుడు తప్పులు ఖండిస్తాం, ఎత్తి చూపుతాం. దాన్ని మీరు నిర్మాణాత్మక ఫారెన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో రాహుల్ గాంధీ గారికి తెలీదా? ఆయన చిన్నపిల్లగాడా? ఆయన ఎల్ఓపీని గౌరవించినప్పుడు ప్రధానమంత్రిని ఎవరు గౌరవిస్తాడు? ఎల్ఓపీని గౌరవించినప్పుడు ప్రధానమంత్రి తన పరువు తీస్తున్నాడు. ఎల్ఓపీని పిలవకుండా ప్రధానమంత్రి దేశం పరువు తీశాడు. దేశం ఐక్యత లేదని నిదర్శనాన్ని చాటి చెప్పాడు ప్రపంచానికి. మొన్న 2 గంటల మీటింగ్ అయిందండి. ప్రధానమంత్రి గారు ఎల్ఓపీని పిలవకుండా ఆయన దేశం యొక్క ఐకమత్యం లేదని పరువు ఆయనే ప్రత్యేకంగా దిగదార్చాడు. ఈ గ్రహించండి ముందు. మీరు ఎల్ఓపీని పిలవడం, ఎల్ఓపీ కూడా తన అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యానికి బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ, రీచింగ్ ఆఫ్ ది డెమోక్రసీ చేశాడు మోడీ గారు. అదేం జరగలేదండి. అందరు నవ్వుకుంటున్నారు మోడీ విధానాన్ని. ప్రతిపక్షం మోడీ గారు ధోరణితో మోడీ గారు ప్రవర్తిస్తా ఉన్నారు. సో మొత్తంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ముందు సాగుతున్నారంటారా ప్రధాని? ఖచ్చితంగా అండి. ఏకపక్షం, నియంతృత్వం, ఈ రాచరికము పోకడలు పోతున్నారు తప్పించి ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కుతున్నారు. దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదాహరణ. ఆయన వస్తేనంట పరువు ప్రతిష్టలు పోతాయా? రాహుల్ గాంధీ గారు వస్తే ఆయన ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. బాజీ గారు, రామరెడ్డి గారు సబ్మిషన్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు కన్ను కొట్టిండు, పోయి స్పీకర్ పర్మిషన్ లేకుండా కూర్చున్న మోడీ గారిని కౌగలించుకునే ప్రయత్నం చేసిండు. అది హుందాగా ప్రవర్తించే విధానం అది. సో ఇలా ఆయన చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. సో ఏంటి బాజీ గారు ఏం చేస్తారు? అంటే ఆ ప్రవర్తన అనేది కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగించింది, అందుకే మేము పిలవలేమని చెప్తున్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ నుంచి. ఏమండి, ఇప్పుడు ఇదేదో సామె చెప్పినట్టుంది. ఈ సబ్జెక్ట్ లో చేసిన తప్పులు ఎత్తి చూపుతున్నాం, చెప్పలేక ఆన్సర్ ఇవ్వలేక అదే ఇంకో సబ్జెక్ట్ ముడిపెడుతున్నాడు. ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యల్ని విదేశీ ప్రముఖుడు వచ్చినప్పుడు అలా చేస్తాడని మాట్లాడటం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందనేది అర్థమవుతా ఉంది. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. అంతర్గత విషయమైన విషయం చెప్పాలి. ఇంకో విషయం చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమైన వ్యవహారం ఎలా నడుస్తుంది అందులో పార్టీ గురించి కాదు, రాహుల్ గాంధీ బిహేవియర్ గురించి. మొన్న మీటింగ్ అయినప్పుడు ఆ మీటింగ్ లో మన హర్యానా నుంచి ఒక ప్రముఖ లీడర్ యాంకర్ గా చేస్తూ మన ఖర్గే గారిని ఆకాశానికి ఎత్తారు. వారు ఆ లీడర్ ఈ లీడర్ అద్భుతంగా మాట చెప్పారు. వారు మాట్లాడుతూ పిలిచారు. ఖర్గే గారు మాట్లాడడం లేస్తే నేను మాట్లాడుతాను నువ్వు కూర్చోవని రాహుల్ గాంధీని జాతీయ పార్టీ అధ్యక్షుడు కూర్చోబెట్టి మాట్లాడాడు. అది ఏమన్నా ఉందా ఆయన బ్యాలెన్స్? అదే ఒక జాతీయ అధ్యక్షుడు మాట్లాడతాను పిలిచి ఆయన అవమానించే విధంగా బిహేవ్ చేసి చూస్తున్నాం. ఆయన బిహేవియర్ అట్లా ఉంది కాబట్టి ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకుంటాయి.
యా రైట్. బాజీ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మొత్తంగా నిన్న విందైతే ప్రియాంక గాంధీతో జరిగిన విందునైతే దేశ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి, అధికార పక్షం ప్రతిపక్షం చాలా హోందాగా ఉన్న పరిస్థితి. సరే, ప్రజల కోసం చర్చలు జరుగుతూ ఉంటాయి, కొన్ని నిర్ణయాలు ప్రభుత్వాలు. ఇంకో విషయం చెప్తా, ముఖ్యమైనది. ఇప్పుడు అది పాదయాత్ర చేశారు కదండి, భారత ఏకతా యాత్ర, భారత్ జోడో యాత్ర అని. ఆ పాదయాత్ర దేశ రాజధాని ఢిల్లీలో మీటింగ్, పబ్లిక్ మీటింగ్ కాంగ్రెస్ ది. ఒక లీడర్ మాట్లాడుతుండు. రాహుల్ గాంధీ ఏం చేశాడు? పక్కన కూర్చొని చెల్లెలు ప్రియాంక గాంధీ బలవంగా పట్టుకొని ముద్ర మీద ముద్రలు పెట్టాడు. ఇదేమన్నా హుందాగా ప్రవర్తించే విధానమా? ఇది దీంతో ఎట్లా ఉంటుంది ఈ పరిస్థితి? వాళ్ళు ఏమైనా మార్చిరా, చెప్పిరా, తప్పైందంటే ఒప్పుకురా? ఇది పబ్లిక్ ప్లేస్ లో వాళ్ళ మీటింగ్ లో గొప్పగా చెప్పుకున్న పాదయాత్ర మీటింగ్ లో రాహుల్ గాంధీ ప్రవర్తించి అలా ఉంది. బాజీ గారు ఏంటి ఫైనల్ గా? ఏమండి, ఇప్పుడు ఆయన ఏదో సామె చెప్పినట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సమావేశం సమావేశంలో ఢిల్లీ మీద మమకారంతో సరదాగా ముద్దు పెట్టుకుంటే అది పెద్ద నేరమా? అట్లాగే పుతిన్ గారికి మీటింగ్ కి దానికి ఏమైనా సంబంధం ఉందండి? పుతిన్ అది ఆ మాత్రం ఇంగిత ఉండదా? ఏం మాట్లాడతారండి ఆయన? ఒక ఫారిన్ డెలిగేట్ వచ్చినప్పుడు ఆ ఫారిన్ డెలిగేట్ లో ఎలా ప్రవర్తించారో ఆ మాత్రం తెలియదా? సంబంధం ఉందండి? వాళ్ళు చేసిన తప్పుని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తప్పుని ఒప్పుకోవడానికి వాళ్ళకి మనసు లేదు. తప్పే జరిగింది, ఎల్ఓపిని పిలవకపోవడం మిస్టేక్ అని చెప్పలేకపోయే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అంత పెద్ద సౌహృదయత లేదు వాళ్ళకి. రైట్. సో ఫైనల్ గా ఏం చెప్తారు రామరెడ్డి గారు? ప్లీజ్ కన్క్లూడ్ రామరెడ్డి గారు. ఎవరు అపోజిషన్ ఉండకపోతే జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళు. దేశం పరువు జాగ్రత్తలు తీసుకుంటూ లేకుండా చేయాలి. దేశంలో అసలు ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఉన్నట్టే బ్యూటీ. అపోజిషన్ లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు నిరంకుశ మోడీ. అపోజిషన్ అంటే ఒక గమనిస్తున్నారు. చర్చలో పాల్గొన్న రామరెడ్డి గారికి, షేక్ బాజీ గారికి ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో విషయం, అన్న ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల మీటింగ్ లో ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. రామరెడ్డి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. చర్చలో పాల్గొన్న బాజీ గారికి, రామరెడ్డి గారికి ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తంగా మోదీ పుతిన్ పర్యటనలో రాహుల్ పిలవకపోవటం ఒక విషయం అయితే, నిన్న జరిగిన చాయ్ పే చర్చలో ప్రియాంక గాంధీతో సరదాగా నవ్వుల పువ్వులు కురిశాయి. ప్రజా సమస్యల గురించి చర్చించారు. అదేవిధంగా మోదీ పర్యటన గురించి కూడా వాకప్ చేశారు. అధికార ప్రతిపక్షాల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. ఇద్దరూ కలిసి కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించి, దేశాభివృద్ధికి సంబంధించి నిరంతరం ఆలోచనలు చేస్తూ ప్రజలకు మేలు చేసే ప్రయోజనాలు, నిర్ణయాలు తీసుకుంటే దేశం ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. సో ఈ విషయంలో